పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో ఎలాగైనా ఎద్దును పట్టి చంపేస్తాను అని సింహము కోపంతో అన్నది కదా. అప్పుడు మీరు తొందరపడకండి ప్రభు, గతంలో ఒక పేను కూడా నల్లిని ఆదరించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది అంటూ నల్లి పేను కథను పింగళకుడికి చెప్పాడు దమనకుడు. నల్లి పేను కథ ఏంటో ఇప్పుడు విందాం. పూర్వం ఒక రాజుగారి కోటలో మందసర్పిణి అనే ఒక పేను ఉండేది. దాని పేరు మందసర్పిణి. అది రాజుగారి మంచంలో యథేచ్ఛగా తిరుగుతూ రాజుగారి రక్తం పీల్చుతూ కొవ్వుతో బలిసింది. ఒకనాడు ఆ పేను దగ్గరికి ఒక నల్లి వచ్చింది. నల్లి అంటే బెడ్ బగ్. పేను అంటే తెలుసు కదా, మన హెయిర్లో ఉంటుంది, రైట్. పేను దానిని సాదరంగా ఆహ్వానించి, ఏం నల్లి బావా ఇలా వచ్చావే అని అడిగింది. ఏం లేదు బావా, ఇప్పటిదాకా ఎందరి రక్తమో రుచి చూశాను కానీ రాజుల రక్తం చూడటం కుదరలేదు. నువ్వు ఒప్పుకుంటే ఆ కోరిక తీర్చుకుందామని వచ్చాను అంటూ నల్లి పేనును బ్రతిమాలింది. పేను సరేనంటూ, బావా జాగ్రత్త, రాజుగారికి ఏమాత్రం చురుకు తగలకుండా జాగ్రత్తగా రక్తం తాగు, సరేనా అని అంది. నువ్వు ఏమాత్రం పొరపాటు చేసినా మన ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం అంటూ హెచ్చరించింది కూడా. నల్లి సరేనని ఆశ్రయం పొందింది. ఆ రాత్రి నల్లి కొత్త ఆరాటం కొద్దీ రాజుగారి రక్తం తెగ తాగే ప్రయత్నంలో పేను చెప్పిన మాటలను మర్చిపోయింది. రాజుగారికి సూది గుచ్చుకున్నట్టు చురుక్కుమనటంతో భటులను పిలిచి మంచంలో ఏదో ఉంది వెతకమన్నారు. భటులు వచ్చేసరికి నల్లి తప్పించుకుంది. ఒక పక్క హాయిగా నిద్రపోతున్న పేనును చూసి ఇదే కుట్టి ఉంటుందనుకొని దాన్ని చంపేశారు. నల్లి స్వభావం తెలియకుండా దానికి ఆశ్రయం ఇచ్చినందుకు పేను తన ప్రాణాలను కోల్పోయింది అని ఈ కథను చెప్పింది. నల్లి పేను కథను విన్న పింగళుడు, అయితే సంజీవకము కూడా నల్లిలా నాకు అపకారం చేస్తుందంటావా అని అడిగాడు. ఏమో ప్రభు, ఎవరికి తెలుసు. సరే అయితే ఆ తెలుసుకునే బాధ్యత నీదే, చిత్తం ప్రభు అని చెప్పింది. దమనకుడు పింగళకుడి దగ్గర సెలవు తీసుకొని సరాసరి సంజీవకం దగ్గరికి వెళ్ళాడు. సంజీవకము దమనకుడిని ఆహ్వానించి, ఏం దమనక, బాగున్నావా? నీ మిత్రుడు ఎలా ఉన్నాడు? కరకటకుడు ఎలా ఉన్నాడు అని క్షేమ సమాచారాలు అడిగింది. నా క్షేమం సంగతమేముందిలే, నీ క్షేమం గురించే నా బాధంతా. మన రాజుగారు నిన్ను అనుమానిస్తున్నారు. నువ్వు కాటకుడు పాఠకులతో కలిసి స్నేహం చేశావు, వారికి నీవు ఉద్యోగం ఇచ్చావు. నువ్వు రాజు మీద కుట్ర పన్నుతున్నావని చెప్పి రాజుగారికి తెలిసిపోయింది. అవునా? రాజుగారు చెప్పుడు మాటలు విని నన్ను అనుమానిస్తున్నారా? నిజ నిజాలు తెలుసుకోకుండా మంచివారిని అనుమానించి వారు చివరకు పశ్చాత్తాపం పొందుతారు. ఇతరులకు అపకారం తలపెట్టడమే తమ పనిగా పెట్టుకున్న వారిని చుట్టూ ఉంచుకొని వారితో మిత్రత్వం చేస్తే చివరకు సింహానికి ప్రాణాలు అర్పించిన ఒక ఒంటె గతే నాకు పడుతుంది అంది. సంజీవక, ఏంటి ఒంటె ప్రాణాలు పోయిందా? ఎలా పోయింది? ఆ కథ నాకు చెప్పవా, నేను వింటాను అని సంజీవకమును అడిగింది దమనకుడు. సరే అయితే నీకు ఆ ఒంటె సింహం కథ చెప్తాను, విను అని చెప్పింది. మరి ఆ ఒంటె సింహం కథను మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.